వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందామండి. అలాగే సంక్రాంతి కానుక తీపి కబురు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. సో గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందనమాట. మనకి ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అన్నీ కాకపోయినా కొద్దో గొప్పో జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఏ ఏ బిల్లులు జమ కాబోతున్నాయి, ఇంకా పెండింగ్‌లో ఉంటాయి అనేది తెలుసుకుందాము. సో పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపిందనమాట. సో స్వయంగా సీఎం గారే చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. జీపీఎఫ్ లోన్ల కోసం 5,519 కోట్లు, సిపిఎస్ ఉద్యోగుల కోసం 300 కోట్లు, టీడీఎస్ 265 కోట్ల రూపాయల వరకు అయితే చెల్లింపులు. ఇక పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు చూసుకున్నట్లయితే 241 కోట్ల రూపాయల చెల్లింపు. అలాగే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం 5,788 కోట్ల రూపాయలకు ఆమోదం. అలాగే 621 కంపెనీలకు 90 కోట్ల రూపాయల రాయితీ అయితే ఈసారి సంక్రాంతి కానుకగా కల్పిస్తోంది ప్రభుత్వము. విద్యుత్ శాఖకు 500 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీకి 400 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూర్చే బాటలో అయితే ప్రభుత్వం పనిచేస్తోంది. ఇక కౌలు రైతుల బకాయిలకు 241 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయనున్నారనమాట. ఈ సందర్భంగా మనకు ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా చెల్లింపులైతే ఉన్నాయండి. సో పోలీస్ సరెండర్ లీవ్స్ ఉన్నాయి. అలాగే జీపీఎస్ వాళ్ళకి, సిపిఎస్ వాళ్ళకి సో ఈ బిల్లులన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్లకి ఊరట కలిగించే అంశం అనేది చెప్పుకోవాలి. అయితే ఇక పెండింగ్ బిల్లు ఇంకా జమ కావాల్సినటువంటి బిల్లుల లిస్ట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏపీ ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్ డిఏ, అలాగే పెన్షనర్ల యొక్క డిఆర్ అరియర్సు, 11వ పిఆర్సీ అరియర్సు, అలాగే మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, జీఐఎస్, పోలీసుల టీఏ బిల్లు, ఇతర బిల్లులు అయితే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అలాగే జెడ్పీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, సరెండర్ లీవ్స్, టీఏ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవన్నీ కూడా ఇంకా కొద్ది మొత్తంలోనే జమ చేయడం అయితే జరుగుతుంది. పండుగ సందర్భంగా పురస్కరించుకొని సో కొంతమేరకు బిల్లులైతే జమ కాబోతున్నాయనేది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి తాజా న్యూస్ అన్నమాట. ఇక పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లు, రిటైర్మెంట్ అయిన వారికి రావాల్సిన పెండింగ్ బిల్లు పేమెంట్ దగ్గరైతే ఉన్నాయి. సో ఇవి ఏ ఏ టైంలో అయినా కూడా మనకు పేమెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక ఏపీజీఎల్ఐ అప్డేట్ న్యూస్ అండి. ఏపీజీఎల్ఐ సంబంధించి మన నిధి యాప్‌లో గానీ, నిధి వెబ్ పోర్టల్‌లో గానీ ఈ విధంగా ఒక టేల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో మనకు ఏవైనా మిస్సింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్‌లో మిస్సింగ్ క్రెడిట్స్ ఏమైనా ఉంటే వాటిని మనము సరిచేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.